దర్శన్ పెట్టిన 2 కండిషన్స్ గురించి ఆలోచిస్తూ ఏ నిర్ణయం తీసుకోవాలా అని అనుకుంటూ ఉంటుంది. ఇక తెల్లవారగానే దర్శన్ ఏ నిర్ణయం తీసుకున్నావమ్మా అని ఆనందను అడుగుతూ ఉంటాడు. ఆనంద మౌనంగా ఏం మాట్లాడకుండా ఉండేసరికి శరణ్యతో పద మనం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం అని అంటూ ఉంటాడు. ఇక శరణ్య చేయి పట్టుకొని తీసుకెళ్ళబోతూ ఉంటే ఆనంద అడ్డుపడుతూ ఉంటుంది. శరణ్య ఎక్కడికి రాదు, ఈ ఇంట్లోనే ఉంటుంది అని గట్టిగా చెప్పేసరికి దర్శన్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు. శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే శరణ్యతో నాకు విడాకులు ఇప్పించండి అని దర్శన్ విడాకుల పేపర్లు టేబుల్ మీద విసిరేస్తూ ఉంటాడు. ఇక అది చూడగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే శరణ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇదిగో దీని మీద సంతకం పెట్టు అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక శరణ్య ఏడుస్తూ ఇక ఆ పేపర్ల మీద సంతకం పెట్టబోతూ ఉంటే ఆనంద వద్దు శరణ్య సంతకం పెట్టకు అని అడ్డుపడుతూ ఉంటుంది. ఇక శరణ్య మాత్రం చాలా బాధపడుతూ వద్దత్తయ్య గారు నన్ను ఆపకండి అని ఆనందతో చెప్పేసరికి ఆనందకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక చాలా ఏడుస్తూ ఇక ఆ డైవర్స్ పేపర్స్ తీసుకొని వాటి మీద సంతకం పెట్టబోతూ ఉంటే దర్శన్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇదంతా చూసి అనన్య కూడా సంతోషిస్తూ ఉంటుంది. మరి శరణ్య విడాకుల పేపర్ల మీద సంతకం పెడుతుందా? ఆనంద ఎలా అడ్డుపడుతుంది? దర్శన్కు ఎలా బుద్ధి చెప్తుంది? రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.